మరి ఈరోజు ఎంతో మంది ప్రాణాలను బలిదానం చేశారు. నేను అనుకుంటే ఇప్పటి వరకు 60 మంది వరకు ఈ ఉద్యమంలో చాలా మంది ప్రాణ త్యాగాలు చేశారు. వీళ్ళు ప్రాణత్యాగం చేస్తుంటే మీకు చెలగాటమైందా అని ఒకసారి ఈ సందర్భంగా ఈ రాష్ట్ర కేంద్ర సర్కార్ను నేను ప్రశ్నించడం జరుగుతుంది. ఉస్మానియా యూనివర్సిటీలో శాంతియుతంగా, సామరస్యంగా, అహింసాత్మకంగా ఉద్యమం చేస్తుంటే పోలీసులు పెట్టి దౌర్జన్యంగా లాఠీలతో కొట్టించి, రబ్బర్ బుల్లెట్లతో కాల్చి, అరెస్టు చేసి, కేసులు పెట్టి జైల్లో పెట్టడము ఇది మీకు తగునా అని ఒకసారి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. చిదంబరం గారి రాష్ట్ర ప్రభుత్వానికి అయ్యా కేసులు ఎత్తివేయాలి, జైల్లో ఉన్న వారిని విడిపించాలి, మొత్తం కేసు ఎత్తేయమని చెప్తే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం ఆంధ్ర పక్షపాతిగా నాకు కేంద్రం నుంచి ఆదేశాలు రాలేదు, చిదంబరం గారు చెప్పలేదు, ఎట్ల కేసు ఎత్తేస్తా అని చెప్పి దున్నపోతు మీద వర్షం పడితే ఏ విధంగా ఉంటుందో ఈ ప్రభుత్వము ఆ విధంగా విద్యార్థులు బాధపడుతుంటే ముఖ్యమంత్రితో సహా ప్రభుత్వం మొత్తం కూడా ఆనందంగా చూడడము ఎంతవరకు సమంజసమని నేను మనవి చేస్తా ఉన్నాను. మేము ముఖ్యమంత్రి గారు కలిసాం. అయ్యా మీరు కేసు ఎత్తారంటే నేను కూడా పత్రికల్లో చూసా, నేను కూడా టీవీ ఛానల్లో చూసా, నాకు డైరెక్ట్ గా ఆదేశాలు రాలేదు, నేను ఏ విధంగా ఎత్తేస్తానని చెప్పి ఆ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరుగుతుంది. ఈరోజు మనము ఏది ఏమైనా ఉద్యమము తారాస్థాయికి చేరింది. ఒక ఉస్మానియా విశ్వవిద్యాలయం కాదు, విద్యా సంస్థలు కాదు, ఉద్యోగ సంఘాలు కాదు, గ్రామ గ్రామాన తాండాల్లో కూడా చిన్న పిల్లలు, పసిపిల్లలు మొదలుకొని పండు ముసలి వారిలో కూడా నా తెలంగాణ నాకు కావాలని ఆ విధమైనటువంటి భావన వచ్చేసింది. ఇంకా 1,00,000 మంది తెలంగాణకు వ్యతిరేకవాదులు వచ్చి అడ్డుకున్నా కానీ తెలంగాణ ఆగే ప్రశ్న లేదు. తెలంగాణ రావడం తథ్యం ఖాయమనే విషయాన్ని మీకు అందరూ కూడా మనం చెప్తా ఉన్నారు. మేమంతా ఉన్నాం. నేను మొట్టమొదటిసారిగా చిదంబరం గారు ప్రకటించిన తర్వాత 23 నాడు, 24 నాడు నేను కల్వకుర్తికి వెళ్లి తెలుగుదేశం పార్టీలో మొట్టమొదటిసారిగా మన విధానాన్ని మార్చుకోవాలి, తెలంగాణ ఇంకా మోసపోకూడదు, చంద్రశేఖర్ రావు గారితో కూర్చున్న ఒప్పందం 2009 ముందు ప్రణబ్ ముఖర్జీ గారికి ఇచ్చేటువంటి లెటర్, అఖిలపక్ష సమావేశం చంద్రశేఖర్ రావు గారిని పరామర్శించినప్పుడు, అసెంబ్లీలో మాట్లాడినప్పుడు తెలంగాణకు అనుకూలంగా ఉన్నాం, తెలంగాణకు తీర్మానం పెడితే సహకరిస్తాం, తెలంగాణ ఇవ్వాలని ఏ విధంగా చెప్పడం జరిగిందో దానికి అనుకూలంగా మనమందరం కూడా కలిసి మనం తెలంగాణ సాధించడానికి ముందుకు పోవాలని చెప్పి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి చెప్పినటువంటి మొట్టమొదటి వ్యక్తిని నేనని మీకు సందర్భంగా మనం చెప్తా ఉన్నాను. నేను అసెంబ్లీలో ఉన్నటువంటి నా పదవికి రాజీనామా చేశాను. చలనం ప్రారంభమైంది. తెలుగుదేశం ఎమ్మెల్యేలు 39 మంది సమావేశం జరుపుకున్నాం. 6 గంటలు తర్జన పడ్డాం. స్పీకర్ గారికి నేరుగా స్వయంగా మా దస్తుడితోటి మేము రాజీనామా పత్రాలు సమర్పించడం జరిగిందని కూడా ఈ సందర్భంగా మనం చెప్తున్నారు. ఇంకా కొంతమంది రాజీనామాలు చేశారు వేరే పార్టీల వారు. కానీ స్పీకర్కి ఇచ్చింది 4 మాత్రమే. మిగతా రాజీనామా పత్రాలు సోనియా గాంధీ గారికి ఇచ్చారు. మంత్రులు రాజీనామా చేశారు. ఎవరికి ఇవ్వాలి రాజీనామా? స్పీకర్కి ఇవ్వాలి, గవర్నర్కి ఇవ్వాలి.
కానీ తెల్ల కాగితం మీద అందరు సంతకాలు పెట్టి సోనియా గాంధీకి ఇస్తే మళ్ళొకసారి మోసం చేయడం కాదని ఒకసారి మనం ప్రశ్నిస్తా ఉన్నాను. దమ్ము ధైర్యం ఉంటే, చిత్తశుద్ధి ఉంటే, ప్రేమ ఉంటే మరి నిన్న ఇవాళ హైదరాబాద్ లో ఉన్నారు, ఢిల్లీ నుంచి తిరిగి వచ్చారు, హామీ తీసుకురాలేదు, అధినేతలు కలవలేదు, కలవడానికి అవకాశం ఇవ్వలేదు. మరి ఈ రోజు గవర్నర్ ఇక్కడ కొత్త గవర్నర్ వచ్చిండు, మంత్రులందరూ రాజీనామా చేసి ఆమోదింపజేసుకొని మీరందరూ కూడా తెలంగాణ వాళ్ళకు నిజాయితీ నిరూపించుకోవాల్సిన బాధ్యత ఉందని కూడా నేను మనం చేస్తా ఉన్నాను. మేము రేపు ఒక పని చేస్తా ఉన్నాం, అసెంబ్లీలో సమావేశం పెట్టుకున్నాం. రేపు స్పీకర్ దగ్గర కూర్చొని మేము ఇచ్చేటువంటి రాజీనామాలు ఆమోదించాలని అందరూ కూడా గట్టి నిర్ణయం తీసుకున్నాం. రేపు ఆమోదిస్తే సరి, ఆమోదించకపోతే ప్రత్యక్ష కార్యాచరణకు మేము కూడా మీతో పాటు దిగుతామని కూడా సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. అదే కాకుండా ఈ రోజు బంద్ మొత్తం కూడా తెలంగాణ మొత్తం సంపూర్ణంగా బంద్ జరిగింది. 3వ తేదీ నాడు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మీరందరూ కూడా పిలిపించారు. తెలంగాణ విద్యార్థి గర్జన మేమంతా సిద్ధంగా ఉన్నాం. మేము నిన్న ముఖ్యమంత్రి గారు కూడా కలవడం జరిగింది, ఇంకా అనుమతి రాలేదు. హైదరాబాద్ లో పోలీసులు మొత్తం కూడా నింపడం జరిగింది, చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి మొత్తం కూడా తీసుకురావడం జరిగింది. పోలీసు ఉన్నతాధికారులు మొత్తం కూడా బయట నుంచి వచ్చేశారు. ఆ విధంగా మీరు పెట్టేటువంటి బహిరంగ సభకు అనుమతి ఇవ్వకుండా ఒక నిర్ణయం తీసుకున్నారు. అయినప్పటికీ మనం ఒత్తిడి తీసుకొచ్చేనా ఆ బహిరంగ సభను 6 100 106 జరపవలసిన బాధ్యత మనందరిపై ఉందని మనం చెప్తా ఉన్నాం. మేము కూడా సంపూర్ణమైనటువంటి మద్దతు అన్ని విధాల మీకు అన్ని వేళలు కూడా అందిస్తామని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. ఇంకొక మిత్రుడు నాకు చిక్కిచ్చేలు జైపాల్ రెడ్డి గారు రాజీనామా చేయాలి, స్పీకర్ కు రాష్ట్రపతికి ఇవ్వాలని. జైపాల్ రెడ్డి గారికే వదిలిపెడుతున్నాం. ఎందుకంటే జైపాల్ రెడ్డి గారు ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నటువంటి ఒక విద్యార్థి దశ నుంచి నాయకుడిగా ఉండి ఈ రోజు భారత ప్రభుత్వంలో తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఒక క్యాబినెట్ శాఖ మంత్రి. ఆయనకు అన్ని విషయాలు తెలుసు. ఆయన రాజీనామా చేయమని నేను డిమాండ్ చేయడం కాదు, తెలంగాణ ప్రజల అభిష్టం మేరకు, ఈ మీ విద్యార్థుల అభిష్టం మేరకు మంచి చెడు నిర్ణయించుకొని ఆయన్నే స్వచ్ఛందంగా ఆయనే రాజీనామా చేస్తే బాగుంటుందనే విషయాన్ని మీకు అందరూ కూడా మనం చేస్తా ఉన్నాను.